హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి మధు జ్యువెలరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అసలు ఫ్యాన్సీ షాప్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, దానికి ఏమేమి తెచ్చుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకోవాలి. మనం చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఎక్కువ మొత్తంలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము. సో కొంచెం కొంచెంతో కూడా మనం చేసుకోవచ్చు. మామూలుగా ఫ్యాన్సీ షాప్ అంటే నియర్లీ 10 lakhs పెట్టమంటారు. మనం పెద్దగా పెట్టాలంటే 10 lakhs పెట్టాలి. ఇంట్లో చిన్నగా సేల్ చేసుకోవాలంటే మాత్రం అంత అమౌంట్ అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, దానికి తగ్గట్టు మనం స్టాక్ తెచ్చుకోవాలి. రేపు కార్తీక మాసం అంటే దానికి తగ్గట్టు స్టాక్ వస్తుంది. సో మ్యారేజెస్ అంటే ఆ బ్రైడల్ సెట్స్ అట్లా స్టాక్ ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అనేది మనకి అవైలబుల్లో వస్తున్నాయి. మనం ఒక్కసారి 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే నెక్స్ట్ వెంటనే ఒక 1 or 2 monthsలోనే డిజైన్స్ అన్నీ క్యాటలాగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. మనం ఎవ్రీ టైం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే అవ్వదు మనతో. 10 lakhs పెడితే రూమ్ రెంట్స్ మొత్తం ఇవ్వాలి, మిగతా అంతా కూడా బిల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వాలన్నా మనకు చాలా అమౌంట్ అనేది అవుతుంది. సో లిమిటెడ్ అనేది మనం తెచ్చుకోవాలి. అసలు ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది చూద్దాము. నేనైతే ఫస్ట్ 3,000తో స్టార్ట్ చేశాను. ఎలా ఏంటి అంటే ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు తెలీదు. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే లాస్ అయ్యామనుకో, అంత లాస్ మనం ఇంట్రెస్ట్లకు తెచ్చి అన్ని ఐటమ్స్ మనం ఏం చేసుకోలేం. లిమిటెడ్ ఐటమ్స్ అనుకో, సరే మనం కాకపోయినా సిస్టర్స్కో బ్రదర్స్కో వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసి ఓకే ఇంతవరకు అని మనం చేసుకోవచ్చు. బల్క్ ఆఫ్ ఐటమ్స్ అంటే మనం అంతా చేయలేము. సో నేనైతే 3,000తో స్టార్ట్ చేశాను. ఏమేమి తెచ్చాను ఏంటంటే, మెయిన్గా లేడీస్కి ఎక్కువ డైలీ తప్పకుండా అవి ఖచ్చితంగా యూస్ చేయాలనేవి రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్. డైలీ వేర్ చైన్ అనేది డైలీ వేసుకోవాల్సిందే, స్టిక్కర్స్ పెట్టుకోవాల్సిందే, హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవాల్సిందే. ఇట్లా ముఖ్యంగా ఏవైతే కాజల్ కానీ లిప్స్టిక్స్ కానీ ఇవి మెయిన్గా ఏవైతే మనకు సేల్ అవుతాయో అవి కొంచెం 2-3 టైప్స్ ఆఫ్ అనేది తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు హెయిర్కి సంబంధించినవి కానీ, చిన్నపిల్లలకి టిప్ టాప్స్ కానీ, ఇవి మెయిన్గా యూస్ చేసేది పప్పీస్, టిప్ టాప్స్, ఇట్లా ఇయర్ రింగ్స్, చిన్న చిన్న ఇయర్ రింగ్స్, స్టంట్స్ అని ఇట్లా 3,000లో మనం చెప్పిన వాళ్ళు మిక్స్డ్ ఐటమ్స్ వేయమన్నా వేస్తారు. కాకపోతే మనం దగ్గరుండి డ్యామేజెస్ లేకుండా చూసుకోవాలి. నేను ఎక్కడి నుంచి తెస్తానంటే, నేనైతే బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు లోకల్లోనే తెచ్చాను. ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్కి మనం దూరం వెళ్ళాలంటే మనకు ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. ప్లస్ సింగిల్గా వెళ్ళలేము, పక్కన ఇంకొకళ్ళని తీసుకొని వెళ్ళాలి. సో ఇద్దరికి అంటే ఇంకా ఎక్కువ ఛార్జెస్ అవుతాయి కదా. సో నేనేం చేశానంటే లోకలే బ్యాంగిల్స్ అయితే మినిమం లోకల్లో తెస్తాను. అసలు బయట అనేది ప్రిఫర్ చేయను. ఎక్కువ కొరియర్లలో అన్ని డ్యామేజెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. లోకల్లోనే, నేను మార్కాపురంలో ఉంటాను. సో ఇక్కడ నియర్ బైయే తెచ్చుకుంటాను. ఇంకా సీజెడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా గ్యారంటీ ఐటమ్స్ అయితే నేను అవుట్ ఆఫ్ ప్రిఫర్ చేస్తాను. ఎక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ బేగం బజారే చూస్ చేస్తాను. నేను వెళ్ళి అయితే ఎప్పుడు తేలేదు. నేను కొరియర్ ఫెసిలిటీ, వీడియో కాల్ ఫెసిలిటీతో చూసుకొని జాగ్రత్తగా నేను చెప్పే ఐటెం జాగ్రత్తగా వాళ్ళు కూడా సెండ్ చేస్తున్నారు. నాకైతే సాటిస్ఫైగానే ఉంది. మరి ఎంత ఇన్వెస్ట్మెంట్, స్టార్టింగ్ అయితే 3,000 పెట్టానండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసేంత ఇది కూడా నాకు లేదు. లాక్డౌన్లో స్టార్ట్ చేశాను కాబట్టి ఎవ్రీ రూపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3,000 పెట్టాను. నాకేం అంటే లాభం అనేది, ప్రాఫిట్ ఏం కనిపించలేదు, లాసే అనిపించింది. తర్వాత మళ్ళీ 2,000 అట్లా ఒక 10,000 వరకు నేను బాగానే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. అది నాకు అప్పుడు హెవీ అమౌంట్. ఎందుకంటే స్కూల్ ఫీల్డ్లో ఉన్నాము, ఇద్దరికి శాలరీస్ లేవు. నియర్లీ 14 months, ఫస్ట్ టైం 9 months ఖాళీగానే ఉన్నాం. మళ్ళీ 1 month వెళ్ళాం, మళ్ళీ లాక్డౌన్ పడింది. మళ్ళీ 2-3 months ఏమో ఉనింది, మళ్ళీ లాక్డౌన్ పడింది. సో టోటల్గా మేము 14 months నేను మా సార్ ఇద్దరం హౌస్లోనే ఉన్నాం. హౌస్ రెంట్స్ ఇవన్నీ పే చేసుకోవాలి. ఉన్న అమౌంట్ అంతా అక్కడ పెట్టేసాం. సో ఏదైనా స్టార్ట్ చేయాలి, బిజినెస్ చేయాలి అన్న ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత స్తోమత లేదు అప్పుడు. సో ఇప్పుడు చిన్నగా నేనైతే స్టార్ట్ చేసుకున్నాను. పర్వాలేదు, నాకు ఇప్పుడైతే బాగానే జరుగుతుంది. చూడండి, చూపిస్తాను నా షాప్ అనేది. ఇదిగోండి ఇట్లా, అంటే లిమిటెడ్ స్టాక్. ఇప్పుడు కూడా నేను బల్క్ ఎక్కువ తెప్పించుకోను. నియర్ 5,000కి తెప్పించానంటే ఎంతో కొంత వస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుని తెప్పించుకుంటాం. ఎప్పటికప్పుడు మోడల్స్ మారుతున్నాయి, తెచ్చుకున్నామంటే నిలబడిపోతాయి. మళ్ళీ అది ట్రెండ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో నాకు ఇంట్లో ఎక్కువ స్పేస్ లేదు. సో ఉన్న స్పేస్లోనే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. హెయిర్ యాక్సెసరీస్, ఇట్లా
ఇయర్ రింగ్స్ సెక్షన్ కొంచెం ఒకవైపు, ఇట్లా బ్లాక్ బీడ్స్ చైన్స్ ఒకవైపు అట్లా సెట్ చేసేసుకున్నాను. ఉన్న స్పేస్లోని ఈ ఏరియా మొత్తం కవర్ చేసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ సెక్షన్ ఇట్లా సైడ్న ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్ కానీ ఇంకా మామూలుగా ప్లెయిన్ బ్యాంగిల్స్ అట్లా మొత్తం ఒక సైడ్ సెట్ చేసుకున్నాను. స్టేషనరీ ఐటమ్స్ వచ్చేసి ఇట్లా ఇక్కడ అంటే పెన్స్, పెన్సిల్స్ అంటే ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే మనం వెళ్ళే ప్రతిసారి ఒక్కొక్క ఐటమ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి బ్యాంగిల్స్కి వెళ్ళామనుకోండి, బ్యాంగిల్స్లో కొన్ని మోడల్స్ చేంజ్ చేయాలి. అలానే స్టేషనరీకి వెళ్తే డిఫరెంట్, ఎందుకంటే పిల్లలందరూ ఒకటే పెన్ వాడరు, ఒకటే ఎరేజర్ వాడరు. పర్పస్ ఒకటే అయినా డిఫరెంట్ కొత్తదనం అనేది కోరుకుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేస్తూ ఉండాల్సిందే వాటిలలో. చాలా అనేది ఇప్పుడు మన దగ్గర 20,000 ఉంది. మనం ముందే అనుకొని వెళ్ళాలి ఇయర్ రింగ్స్కి ఒక 2,000 ఇంత పే చేసుకోవాలి. బ్యాంగిల్స్ మినిమం 3,000 అలా తీసుకుంటే మనకు మిక్స్డ్ సైజెస్ కానీ అన్ని 3,000లో మనకు రావచ్చు. అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ అట్లా. ఇంకేమన్నా మనం స్టోన్ బ్యాంగిల్స్ అంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, అంటే 6,000 to 7,000 అయితే మనకు ఎక్కువ వస్తుంది. స్టోన్ బ్యాంగిల్స్ అన్నీ మిక్స్ చేయాలి కదా, మెటల్ బ్యాంగిల్స్ అట్లా. లేదు అంటే ముందు ఫ్యాన్సీ ఐటమ్ చిన్నగా తెచ్చుకోండి. మనము బ్యాంగిల్స్కి తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. డైలీ తీసుకుంటూ ఉంటారు బ్యాంగిల్స్ అనేవి, ఎందుకంటే కాస్ట్ తక్కువ, ప్లస్ మనకి వెంటనే ఇస్తారు అమౌంట్. మన నియర్ బై వాళ్ళు తీసుకుంటే ఒక కొంచెం అమౌంట్ అయ్యాక ఇస్తాం అట్లా చెప్తారు. కానీ బ్యాంగిల్స్ ఏంటంటే అమౌంట్ ఇచ్చే తీసుకుంటారు కాబట్టి మనకి వెంటనే ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంకా మిగతా ఐటమ్స్ కూడా ఒక బల్క్ తీసుకునే ముందు ఆలోచించుకోవాలి. ఓకే, మనం 3,000కి ఇది తీసుకుంటున్నాం, 5,000కి ఇది, 20,000లోనే